ప్రభువు నాకు హితోపదేశము చేయును గనుక నేను ఆయనను స్తుతింతును. రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరించుచుండును. 16వ కీర్తన 7వ వచనం. ఈనాటి సువిశేషము మత్తయి సువార్త 18వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు. తప్పిపోయిన గొర్రెపిల్లను కాపరి వెతకడానికి ఎలా వెళతాడో చెప్పేటటువంటి సువిశేష భాగం ఇది. మా సొంత ఊరు తక్కెళ్లపాడు ప్రాంతం అంతా కూడా కొల్లేటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎక్కువగా మేకల కంటే గొర్రెల కంటే గేదెలు ఎక్కువగా ఉండేవి. సాధారణంగా మా చిన్నప్పటి నుండి కూడా గేదెలు వెనక ఎవరు లేకపోయినా వాటంతట అవే కొల్లేటి ప్రాంతానికి కానీ కొన్ని ప్రాంతాలకి అవి మేత కోసం వెళ్ళేవి. ఎవరూ లేకుండా అలవాటైనటువంటి రోడ్డు కాబట్టి వాటంతట అవే ఇంటికి వచ్చేవి. ఒక్కోసారి ఇవి దారి తప్పి ఎక్కడికైనా వెళ్ళిపోతే అవి తప్పిపోయిన విషయం ఊరిలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయేది. ఒక్కోసారి పక్క ఊరి వాళ్ళకు కూడా తెలిసేది. పోయిన వారం మీ గేదె తప్పిపోయిందంట కదా, నాకు పలానా వాళ్ళు చెప్పారు అని. ఒకవేళ ఆ గేదెలు తిరిగి వచ్చిన తర్వాత కూడా లేదా అవి దొరికిన తర్వాత కూడా వాటి గురించి అడిగేవాళ్ళు ఇంకా ఉంటూనే ఉండేవాళ్ళు ఒక 2-3 వారాల పాటు, దొరికాయా లేదా అని. అలానే ఆ గేదెలను పోగొట్టుకున్న మనిషి కూడా వాటిని వెతుక్కుంటూ ఆ ఊరు, పక్క ఊరు, అవతల ఊరు ఒక 4-5 ఊళ్ళ తర్వాత కూడా ఒక్కోసారి దొరికినటువంటి సందర్భాలు కూడా ఉండేవి. కొంతమందికి అనిపించవచ్చు, మరి కాపరి ఆ ఒక గొర్రెపిల్ల కోసం వెళ్ళినప్పుడు మిగతా గొర్రెల సంగతి ఏంటి, 99 గొర్రెల్ని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతారా అనేటువంటి సందేహం రావచ్చు. ఇది మనకు అనిపించవచ్చు, కానీ యేసుక్రీస్తు కాలం నాటి సంఘానికి ఇది పెద్ద ప్రశ్న కాదు. ఎందుకంటే ఆ మిగతా గొర్రెల యొక్క బాధ్యత సంఘం తీసుకునేది. ఇతను తిరిగి వచ్చే వరకు ఊరంతా కూడా ఎదురు చూస్తూ ఉండేది. ఇలా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పశువుల్ని అది ఆస్తిలాగానో ప్రాపర్టీ లాగానో కాకుండా వాటిని ప్రేమతో చూసేటటువంటి అలవాటు ఉండేది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈస్టర్ బ్లెస్సింగ్స్కి వెళ్ళినప్పుడు, ఫాదర్ మా ఇంట్లో ఉన్నటువంటి పశువులను కూడా ఆశీర్వదించండి, ఈ మధ్య కొంచెం ఒంట్లో బాగుండటం లేదు అని అడుగుతూ ఉండేవాళ్ళు. ఇది కేవలం వాటి నుంచి డబ్బు వస్తుందనో ఇంకోటో కాకుండా వాటి మీద ఉన్నటువంటి ప్రేమతో వాళ్ళు అట్లా భావించేవాళ్ళు. కానీ మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఈ సువిశేష భాగంలో కాపరి యొక్క ప్రేమ గురించి ఎక్కువగా ప్రస్తావించబడుతుంది. అందుకే ప్రత్యేకంగా ఈ సువిశేష భాగం ఆగమన కాలంలో మనకి ఇవ్వబడింది. యేసుక్రీస్తు ఎలా వస్తున్నారు అంటే తప్పిపోయిన దాన్ని వెతకడానికి వచ్చేటటువంటి కాపరిలాగా వస్తూ ఉన్నారు. మొదటి పట్టణంలో కూడా మనం ఇదే చూస్తాం. 11వ వచనంలో అతడు కాపరి వలె తన మందను మేపును, గొర్రె పిల్లలను చేతులలోనికి తీసుకుని రొమ్ము మీద పెట్టుకొని మోసుకొని పోవును. 2వ రాకడలో క్రీస్తు ప్రభుని యొక్క వైభవం గురించి, ఆయన తీర్పు గురించి ప్రస్తావించబడేటటువంటి వచనానికి పూర్తిగా భిన్నంగా వచ్చేటటువంటి ప్రభువు కాపరిలాగా వస్తూ ఉన్నాడు, సున్నిత మనస్కుడిలాగా వస్తూ ఉన్నాడు అని దానిని ఎక్కువగా ఇక్కడ ప్రస్తావించడం మనం చూస్తాం. ఈరోజు పట్టణాల్లో మనం గమనించేటటువంటి 2వ విషయం, కాపరికి ఒక్క గొర్రెపిల్ల ఎంత ముఖ్యమో దేవునికి కూడా సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి అంతే ముఖ్యము. సువిశేషంలో 14వ వచనంలో ఈ పసి బాలురలో ఏ ఒకడైనను నాశనమగుట పరలోకమందుండెడు మీ తండ్రి చిత్తము కాదు అని తెలిసికొనుడు. ఒకసారి పునీత అవిలాపురి తెరేజమ్మ గారు తను ప్రార్థన చేసుకుంటూ, ప్రభు నిన్ను చాలా ఎక్కువగా ప్రేమించాలనేటువంటి తపన, కోరిక నాకున్నాయి, కానీ ఇంత పెద్ద ప్రపంచంలో నా ప్రేమ, నేను పడేటటువంటి తపన, నా కష్టము ఇవన్నీ ఏపాటి నీకు అని తను ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అన్నారు, నీ ప్రేమ నాకు ఎంత ముఖ్యం అంటే నువ్వు నన్ను ప్రేమిస్తావు అనంటే నీ ప్రేమ కోసం మరలా నేను సృష్టి మొత్తాన్ని మళ్ళీ నేను సృజించడానికి కూడా వెనకాడను, నీ ప్రేమ నాకు అంత ముఖ్యం అని చెప్పారు. అలానే పునీత అగస్టిన్ గారు చెప్పే మాట, దేవుడు ప్రతి వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తాడంటే ప్రపంచంలో ఆ ఒక్క వ్యక్తి తప్ప ఇంకెవ్వరూ లేరు అనేటంతగా ప్రతి వ్యక్తిని అంత పరిపూర్ణంగా, అంత సంపూర్ణంగా దేవుడు ప్రేమిస్తాడు అని. ప్రతి పరలోక జపంలో మనం చెప్పేది, మీ రాజ్యముచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక అని. ఏమిటి ఆ చిత్తం అంటే ఈరోజు సువిశేషం చెబుతూ ఉంది, ఏ ఒక్కరూ కూడా నాశనం అవ్వకుండా ప్రతి ఒక్కరూ రక్షించబడటమే
తండ్రి యొక్క చిత్తము. ఆ చిత్తము నెరవేరాలని మనం ప్రార్థన చేస్తూ, మంచి కాపరి అయినటువంటి క్రీస్తు ప్రభువుల మనం కూడా మన కుటుంబాల్లో, మన సంఘాల్లో దేవునికి దూరంగా జీవించేవాళ్ళు, విశ్వాసం కోల్పోయిన వాళ్ళు, లేదా గుడికి రావడం మానేసిన వాళ్ళు, దేవుని మీద నమ్మకం కోల్పోయిన వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. ఎవరి కష్టాలు వాళ్ళు పడుతూనే ఉన్నారు. వాళ్ళందరికీ సంఘము ధైర్యంగా నిలబడి వాళ్ళ తరపున ప్రార్థన చేసేటటువంటి విధంగా ఉండాలి అని ఈరోజు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమెన్.